బాగుంది. కాకపోతే నాకు ఫస్ట్ పార్ట్ బాగా నచ్చింది, ఇది కొంచెం తగ్గింది. అందరు సెకండ్ బాగుందనేసి అంటున్నారు కదా. అయితే నేను సెకండ్ బాగుందని అంటాను, అనేమంటవా? నా ఒపీనియన్ చెప్పాను అంతే. సినిమా బాగుంది అఖండ 2, కాకపోతే నాకు ఫస్ట్ అఖండ బాగుంది, ఇది కొంచెం ఓవర్ అనిపించింది. తగ్గలేదు, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ బాగానే ఉంది. క్లైమాక్స్ లో కొంచెం ఫైట్స్ ఓవర్ అయ్యాయి అనిపించాయి. సో ఓవరాల్ గా సినిమా బాగుంది. తమన్ కొట్టిన బీజిఎం కి అయితే సచిన్ సెవాల్ కూడా లేచి డాన్స్ చేస్తున్నాయి థియేటర్ లో. సో అంటే నాకు కొన్ని ఫైట్స్ ఓవర్ అనిపించాయి. సో ఇది మన ఐరన్ మ్యాన్ లో వచ్చి బాలకృష్ణ గారిని కొట్టినా కూడా అసలు బాలకృష్ణ గారికి ఏం కాదు, అదే కొంచెం ఓవర్ అనిపించింది. సో ఆ ఓవర్ ఫైట్ లేకపోతే సినిమా అంతా బాగానే ఉంది. సో ఒకటే డైలాగ్ ఇవన్నీ చెప్పను, బోయపాటి గారి మ్యాజిక్ తగ్గింది. ఎవరేమనుకున్న పర్లా, ఇప్పుడు కాకుండా రేపైనా మీకు నిజం తెలుసుద్ది. ఇక్కడ కూడా బోరింగ్ లేదు, ఎందుకంటే అలాంటి ఓడైతే దేవుణ్ణి ఎగతాలు చేసి మాట్లాడుంటారు చూసినావా, అది తప్పది, రాంగ్, అది చాలా తప్పది. నువ్వు సినిమాలు అంటే పక్కా పెట్టేసి, సినిమాలు అంటే అది కామన్, అది ఇది దేవునికి సంబంధించిన సినిమా కాబట్టి ఎవరైనా కూడా అలా అనడం చాలా తప్పది. నీకు ఇష్టమైన చూడలే కూడా పక్కకి వెళ్ళిపో, అంతేగాని వేరే వాళ్ళకి హర్ట్ చేయొద్దు, అది రాంగ్. అది విలన్ ఏం లేదు, డల్గా ఉన్నాడు విలన్ అనేసి అంటే క్యారెక్టర్ ఎలా ఉందో సినిమా కూడా అలానే ఉంది. అంటే విలన్ కి క్యారెక్టర్ ఎక్కడ ఎలా ఉన్నా, ఇప్పుడు అంతమందికి ఆర్టిస్ట్ చూపించాలంటే ఒక్కొక్కరికి క్యారెక్టర్ ఉంటది కాబట్టి చూపించారు అందరికి. విలన్ క్యారెక్టర్ ఎంత బాగా చేసిన, చాలా బాగా చేసిన. ఒకటే చెప్తున్నా, ఇవ్వలేదని చెప్పినా ఇవ్వలేం చేసినా కూడా ఈ సినిమా ఎక్కడ ఆగదు. సెన్సేషన్ సినిమా, ఇది ఒక బ్లాక్ బస్టర్. ఒకటే చెప్తున్నా, ఈ సినిమాకి బోయపాటి అవార్డు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై బాలయ్య, జై బాలయ్య. అలా తమిళ్ తమన్నా ఇచ్చి పడేసిండు మ్యూజిక్, ఆల్రెడీ లెజెండ్ అక్కడ ఇవన్నీ బ్లాక్ బస్టర్. ఈ సినిమా నుంచి తమన్నా మొత్తం షేక్ చేసిండు. ఒకటే చెప్తున్నా, బోయపాటి సన్మానం చేయాలి, అవార్డు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకు అంటే ఒక సినిమా ప్రకారంగా ఒక దేవుని సినిమా తీసిండు, మంచి గొప్పగా తీసిండు, ఆయనకు ఒక సన్మానం చేయాలి, ఒక అవార్డు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై బాలయ్య. నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు బోయపాటి గారు, ఎస్పెషల్లీ బాలయ్య బాబు గారితో. అన్న బోయపాటి గారు, మీరు అఖండ ఫ్రాంచైజ్ చేసుకోండి, అఖండాన్ని ఫ్రాంచైజ్ చేసి ఓ 10 పాటలు తీయండి, మీరు ఓ 10 పాటలు తీయండి. సనాతన ధర్మం గురించి జనాల్లోకి ఇలానే డ్రగ్స్ ఎక్కిస్తూనే ఉండండి. పార్ట్ 3 గురించి అయితే ఏం సినిమాలో అయితే ఏం చూపించలేదు, క్లోజ్ చేశారు. బట్ నేనైతే తీయమనే చెప్తున్నా, మీరు ఇంకెవరితో చేయగలండి అసలు సినిమా. స్కంద, నా బొంద, ఇవన్నీ వద్దు నాకు మీరు అఖండ 10 పాటలు తీయండి, నేను చూస్తా. నేను కాదు, ఇంకో 100 కోట్ల మంది చూస్తారు. ఈ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడదామా? కలెక్షన్లు 1000 కోట్లు 1500 కోట్లు అవసరం లే. భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందిలోకి ఈ జనాలకి సినిమా వెళ్తే చాలు, అదే కలెక్షన్. బాలయ్య అని కాదు, నేను ఏ వర్షేనో, నేనేం చూసేనో, నేను గుడిలోంచి బయటకు వచ్చేనా, నేను కుంభమేళాలోంచి బయటకు వచ్చేనా, నేను అసలు ఎక్కడ నిల్చున్నా, ఎవరితో మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదు. అలా ఉంది నా గొంతు పరిస్థితి. ఒక శివగణం, ఒక రుద్రగణం ఎంత వైలెంట్ గా ఉంటుందో మనం ఆల్రెడీ ఒక సినిమాలో చూసాం, కాంతారా. అలాంటిది దానికి ఒక వేషం వేసి మనిషి రూపం కట్టి ఆ మనిషిని బాలయ్య బాబు గారిలా పెడితే, వామ్మో, నేను నిజంగా చెప్తున్నా, ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలు పెడితే చేతులు కట్టుకొని కళ్ళార్పకుండా ఇలానే చూస్తూ ఉండిపోతాం. రోమాలు నిక్కబుడుచుకుంటాయి, గుండె భారీగా అయిపోయి గొంతులోకి వచ్చేస్తుంది గుండె. మాటలు రావు. ఫైటింగ్ సీన్స్ ఎక్కువ అయ్యాయి అంటే నీ ఇంటి మీదకో లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ మీదకో నలుగురు దాడికి వస్తే, నలుగురు కొట్టడానికి వస్తే నువ్వు కొట్టకుండా నిల్చో, అప్పుడు చూస్తా. అదే ఉంది సినిమాలో. నేను గ్రాఫిక్స్ పట్టించుకోను, నాకు స్క్రీన్ మీద బాలయ్య బాబు గారు ఉన్నారు, డైరెక్షన్ బోయపాటి, మ్యూజిక్ ఏమో తమనన్నా, చాలు, నాకు గ్రాఫిక్స్ అవసరం లే. అబ్బా, ఇది చెప్పాలి, థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం బోయపాటి గారి సినిమాలో ఏడుస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. బోయపాటి గారి సినిమాలో నేను ఏడుస్తానని ఎప్పుడు అనుకోలేదు, కళ కూడా కనలేదు. ఎందుకంటే బోయపాటి సినిమాలో ఏముంటది, ఫైట్లు ఉంటాయి, ఆడ ఎత్తితే ఈడ పడతాడు, ఈడ గొయ్య అవుతుంది, సమాజ్ చేస్తాడు, అంతే అనుకున్నాం. కానీ
అబ్బా అసలు అమ్మతో ఉన్న ఎమోషన్ ని క్యారీ చేశారు బోయపాటి గారు. బాలయ్య బాబు గారు అక్కడ నట విశ్వరూపం అంతే. అఖండ సినిమాలో ఫస్ట్ పార్ట్ లో మనం చూసాము, తల్లికి కొడుకు దూరం అయితే అదొక బాధ, ఓకే ఫైన్ అని చెప్పి అనుకున్నాం. కానీ సెకండ్ పార్ట్ లో ఆ ఎమోషన్ ని క్యారీ చేశారు సార్ బోయపాటి గారు. బాలయ్య బాబు గారితో మీరు ఆ ఎమోషన్ ని పండించిన విధానం, అమ్మతో బాలయ్య బాబు గారితో ఆ సీన్ లో పావు గంట నాకు తెలియకుండా కంట్లోంచి నీళ్ళు గారుతూనే ఉన్నాయి నాకు. లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ బోయపాటి గారికి, స్పెషల్ గా ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్. అక్కడ తమన్ గారికి కాళ్ళు మొక్కేస్తారు నేను తమన్ గారికి. అక్కడ ఇప్పుడు దేవుడు దిగినప్పుడు 4 ఫైట్ సీన్లప్పుడు మ్యూజిక్ కొట్టేయడం బానే ఉంటది, కానీ అలాంటి సెంటిమెంట్ సీన్లలో అమ్మతో ఎమోషనల్ సీన్ వస్తున్నప్పుడు అన్న అక్కడ శివయ్య కూడా దిగుతాడన్న, శివయ్య నేల మీద దిగుతాడు ఆ ఎమోషనల్ సీన్ దగ్గర. ఆ టైంలో పడ్డ బీజిఎం అన్న నాకు ఇంకా కళ్ళొచ్చి నీళ్ళు కారుతున్నాయి. దాని గురించి తలుచుకుంటేనే అంత ఎమోషనల్ గా ఉండింది ఆ సీన్ మాత్రం. హ్యాట్స్ ఆఫ్ బోయపాటి గారికి. సార్ ఇంత మంచి సినిమాకి ఇంత తక్కువ డబ్బులు ఇచ్చి చూడడానికే నాకు మనసు ఒప్పట్లేదు సార్. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది సినిమా. గ్రాఫిక్స్ బాగున్నాయి, క్లైమాక్స్ లో వచ్చి ఫైటింగ్ సీన్ బాగుంది. ఇంటర్వల్ బాలయ్య బాబు నరుగుతాడు కదా అఘోర క్యారెక్టర్, అది చాలా అద్భుతంగా వచ్చింది. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అదే 1000 crores క్రాస్ చేసిద్ది, 1000 కోట్లు క్రాస్ చేసిద్ది. తమన్ గారి బిజిఎం బాగుంది. నందమూరి తమన్ మీకు ఎలా ఉంది సినిమా ఓవరాల్ గా బాగుంది. ఎందుకని మీ నందమూరి అందువల్ల బాగుందా, సినిమా బాగుందా? వేరే హీరో ఫ్యాన్ గా కూడా నచ్చింది, అందువల్ల కాదు. సో మీరైతే శివుడు అంటే బాలకృష్ణలో ఏ యాంగిల్ నచ్చింది మీకు దాంట్లో? సెకండ్ యాంగిల్ బాగుంది, అఘోర క్యారెక్టర్ వస్తుంది సెకండ్ హాఫ్ లో. చేయ ముందు వదిలారు టీజర్ అనేది. లైక్ అప్పుడు నార్మల్ గా అనుకున్నాం గానీ, లైక్ ఆ సీన్ పెట్టేటప్పుడు గానీ, లైక్ టేకింగ్ గానీ, చూపించే విధానం గానీ, లైక్ అమ్మాయి వచ్చినాక బాగా చూపించారు బ్రో. అది కరుణించమను కనిపించమని అంటారు కదా, సేమ్ ఈ డైలాగ్ ఈ మూవీలో కనిపిస్తుంది. దేవుడు ఏదో ఒక రూపంలో నీకు హెల్ప్ చేస్తాడు, కానీ నువ్వు 100% స్ట్రగుల్ చేస్తే నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నువ్వు 0% స్ట్రగుల్ చేయకుండా దేవుడా అంటే ఎగ్జామ్ హాల్లో బ్లాంక్ పేపర్ ఇచ్చి నన్ను పాస్ చేయంటే ఎవరు చేయరు. నీ స్ట్రగుల్ నువ్వు చేయాలి, నువ్వు పాస్, నీ మాక్సిమం నువ్వు ఇవ్వాలి, దెన్ యూ విల్ హ్యావ్ ఏ సపోర్ట్ ఆఫ్ గాడ్, అది పక్క. అండ్ మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్. నాకైతే అసలు ఇప్పుడే ఇంకో మూవీ మళ్ళీసారి రౌండ్ వెళ్ళాలని ఉంది, బట్ ఐ వాంట్ టు వాచ్ విత్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్స్ తోనే వెళ్ళాలని ఉంది. పిల్లలకి గిట్ట చూపియాలంటే ఈ మూవీ చూపిస్తే వాళ్ళకి టెంపుల్స్ అంటే ఏంటి, ఎస్పెషల్లీ హిందూ అంటే సనాతన ధర్మం ఈస్ నాట్ రిలేటెడ్ టు హిందూయిజం. ఓకే, చాలా మంది రాంగ్ నోషన్ ఉంది. ఇట్స్ ఎ డిసిప్లిన్ అంటే ఏం లేదు, మనము క్రమశిక్షణ ఉండడం. ఓకే, మనం ఒకరికి తప్పు చేయడం అనేది మన లైఫ్ లో పెట్టుకోవద్దు. వీలైతే నువ్వు హెల్ప్ చేయి ఎవరికన్నా, కానీ తప్పు చేయడం అనేది లైఫ్ లో ఎప్పుడన్నా బాధపడతారు. అండ్ ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మం ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రిలీజన్ అన్నాం కదా, బట్ ఇట్స్ వెరీ మచ్ క్లోజ్ టు హిందూయిజం. ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే హిందూయిజం కి చాలా క్లోజ్. ఎవ్రీ హిందూ మస్ట్ వాచ్, హిందూయే కాదు అన్ని రిలీజన్, ఎస్పెషల్లీ హిందూ వాళ్ళు ఈ మూవీ మిస్ అయితే ఇంకా వాళ్ళు లైఫ్ లో ఒక ఏదో మిస్ అయిపోయిన మూవీ. చాలా మంది నెగటివ్ గా మాట్లాడుతున్నారు కదా భయ్యా, ఒక్కరిని నెగిటివ్ మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు రమ్మను, ఐ విల్ ఛాలెంజ్ దెమ్. ఎందుకంటే నెగిటివ్ మాట్లాడడానికి అక్కడ నెగిటివ్ పాయింట్లు అనేది ఉండాలి కదా. అసలు నీకు నెగిటివ్ ఆలోచించడానికి నెగిటివిటీ అక్కడ రావాలి కదా. మీరు అంటే పర్సనలీ మీరు మూవీ చూసినాక ఈ నెగిటివ్ అన్నారు కదా, ఆ నెగిటివ్ వాళ్ళు నాకంటే ఎక్కువ గట్టిగా మీరే మాట్లాడతారు, వాళ్ళని తీసుకురమ్మని. నేను 100% చెప్తున్నాను. నేను మూవీ ఎలా ఉన్నా యావరేజ్ మూవీ అని చెప్తాను. నాకేమి షోకాస్ కావాలి, టీవీలో చూపించాలి, నాకు పడాలని కాదు. నన్ను చూపించినా కాకపోయినా ఐ విల్ ఆల్వేస్ గివ్ ఏ కరెక్ట్ మెసేజ్. ఐ హ్యావ్ ఏ నేమ్ ఆఫ్ జెన్యూన్ రివ్యూవర్. నా రివ్యూ చూసి చాలా మంది మూవీస్ కి వెళ్తారు, 100 మంది వెళ్తారు. దే ఫీల్ హ్యాపీ, ఎందుకంటే నేను కరెక్ట్ చెప్పినా అని. ఆదిపిన్ శెట్టి గారి క్యారెక్టర్ అంటే సరైనోడు తర్వాత ఈ మూవీ బెస్టే. కానీ చెప్పాలంటే మనకి అఖండ 1 మూవీలో శ్రీకాంత్ ఎలా అయితే రోల్ ఇచ్చి క్లోజ్ చేస్తాడో, సేమ్ అలాగే ఈయన గిట్ట మంచి రోల్ ఇచ్చి సెకండ్ హాఫ్ తర్వాత వచ్చిండు. ఫస్ట్ హాఫ్ వచ్చి ఉంటే ఇంకా వ్యాలిడ్ ఉంటుండే. ఆయన మాత్రం యాక్టింగ్ కి తోపు అనమాట. ఆయన యాక్టింగ్ ఇచ్చిన ½ అన్ అవర్ ఎక్స్ట్రానరీ చేసిండు. బట్ ఏంటంటే ఇంకెక్కువ ఇచ్చి ఉంటే బాగుంటుండే ఆయన స్కోప్ కి. మెయిన్ విలన్ ఉంటుంది మూవీలో. సో సెకండ్ విలన్ లాగా అది సెకండ్ విలన్ అయిపోయింది. ఎవరన్నా నిద్రపోకుండా వచ్చి నిద్రపోతుంటారండి, అంతే తప్ప నెగిటివ్ ఇచ్చే వాళ్ళ గురించి మీరు ఏమంటారు? నెగిటివ్ అనేది కొందరు సినిమా చూడడం రాకపోవచ్చు, డైలాగులు ఇంటే గనక వాళ్ళకు చెవిలో ఏమన్నా
వైబ్రేషన్ వచ్చి వాళ్ళకి వినకపోవడం అటువంటి వాళ్ళు ఉంటారు అంతే తప్ప. మీరు ఈ గెటప్ వేయడానికి కారణం బాలయ్య బాబు గారా లేదంటే శివుడా? బాలకృష్ణ గెటప్లు నేను అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్ ప్రతి సినిమాకు నేను గెటప్ వేస్తానండి. బాలకృష్ణ ఏ గెటప్ లో ఉంటే ఆ గెటప్ లో నేను వేస్తాను. ఇంతవరకు మేము ప్రొద్దుటూరులో అక్కడంతా బాగా తిరిగినాను అనమాట. ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి అఖండ 2 దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి హైదరాబాద్కు వచ్చి పోదాము, హైదరాబాద్ ప్రజలకు ఒకసారి ప్రొద్దుటూరు జూనియర్ బాలయ్య అనే ఎట్లుంటారో అనే దానికి నేను ఇక్కడికి వచ్చినానండి. సినిమా చూడొద్దు అనే వాళ్ళకు సినిమా చూడరు అంటే కనుక ఎవరు ఆగరండి. బాలకృష్ణ సినిమాలంటేనే ఎవరైనా పరిగెత్తొస్తారు. మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు రాకుండా పోయే సమస్య ఏముండదు. ఈ ప్రపంచ పటంలో మా దేశ రూపాన్నే చూసింటావు, మా దేశ విశ్వరూపాన్ని చూసింటావు. ఒక్కసారి లేచి మేము శబ్దం చేస్తే ఆ శబ్దానికే ప్రపంచమే నీ శబ్దం.